మాకైతే రాజకీయ ఎలాంటి ఉద్దేశం లేదు. కాదు కొన్ని చోట్ల గ్రౌండ్ లో ఉన్న పరిస్థితులు బట్టి కొంతమంది స్టేట్ పార్టీ పరంగా మాత్రం ఇంకా అలాంటి విధానం ఎలాంటిది లేదు. ఏం లేదు సార్, పోస్టులే పెడుతున్నారు. చూపించినా పోస్టులు చూపించినా నేనంటే పార్టీ పరంగా మా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కానీ లేదంటే పార్టీ కీలకమైనటువంటి నేతలు కానీ ఎవరు లోకల్ ఎవరైనా కొంతమంది ట్రోల్ చేసి ఉండొచ్చు. మీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్సే మీ పార్టీలో కీలకమైన రోల్లో ఉన్న వాళ్ళే, రెగ్యులర్గా ఉన్న వాళ్ళే పెట్టారు. ఇంక పేరు నేను చెప్పనులేండి, ఎందుకు పేరు అనవసరం. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు లేనప్పుడు వాళ్ళ పేరు తీసుకురావడం లేకుండా నేను మాట్లాడనండి, అది విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇదిగో మీకు నేను పంపిస్తున్నాను సార్, చెక్ చేయండి. పేరు ఏం చెప్పనవసరం లేదు, చూడండి అది మీ వాళ్ళు పెట్టిందో కాదు, ఆల్రెడీ చెక్ చేసుకోండి సార్. వర్మ గారు, అసలు ఇలాంటి పుష్ప 2లో జరిగిన తొక్కిసలాట కూడా అది రాజకీయ కుట్ర తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. అటు అనుకుంటే నేను చెబుతా ఉన్నానండి, మరి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు కదా, చంద్రబాబు అరెస్ట్ అయ్యాలి కింద కదా. అదేవిధంగా కందుకూరు సభలో 8 మంది చచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో, అక్కడ అరెస్ట్ చేయాలి కదా. అంటే ఏంటంటే జరుగుతున్నటువంటి సంఘటనకి అక్కడ పుష్పాలు ఏదైతే మన సినిమా సందర్భించి చూడకొచ్చినటువంటి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టడం కావచ్చు, లేదంటే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి ప్రీ రిలీజ్ సంబంధించి చూసి వెళ్ళేటప్పుడు లారీ యాక్సిడెంట్ చచ్చిపోవడంలో దానికి అక్కడ ఉన్నటువంటి హీరోల్లో లేదంటే వాళ్ళ బాధ్యులు చేయటం అనేది దాన్ని అయితే నేనైతే వ్యతిరేకిస్తా ఉన్నాను. ఒకటి మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మాకు ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూస్తాం తప్ప ఆయన మీద వ్యక్తిగతంగా లేదంటే అంటే ఆయన వల్లే ఈ రోజు వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది, ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అన్నది మీకు ఆ కడుపుమంట ఉందని. రాజకీయాల్లో గెలుపోవడం సహజం అండి. అందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చంద్రబాబు నాయుడికి తోడు కలిపడం ద్వారా గెలిచిన మాట వాస్తవం. కాకపోతే అంటే వాళ్ళ శ్రేణులకు సంబంధించినటువంటి ఆ పార్టీ నిర్ణయాల మేరకు ఆ పార్టీ క్యాడర్ సైడ్ న్యాయం జరుగుతుందా లేదనేది వాళ్ళ యొక్క పార్టీలు అంతర్గతంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ క్యాడర్ కూడా కొంచెం నిట్టూర్పుటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. అందువల్ల మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి మాకు రాజకీయ వైరుధ్యం ఉండదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా ఉంటుంది, అదే బీజేపీ మీద ఎలా ఉంటుంది తప్ప మాకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారే శత్రువు లేదా చంద్రబాబు నాయుడు మాకు చుట్టంగా మా భావించేటువంటి ఉద్దేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. మేము రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం మా వంతు మేము పనిచేస్తున్న ఏదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటము అట్లాంటి మాకేమి వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడుతో చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్లకు ఏదో ఉపయోగపడే తప్ప రాజకీయంగా అంత పరిణించినటువంటి మనిషి అయితే కాదు. అదేవిధంగా రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోషించే పాత్ర వేరు, ప్రతిపక్షంలో నుంచి అధికారుల వచ్చినాక పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరు చూస్తున్నప్పుడు రాజకీయంగా పరిణితికి చెందలేదనేటువంటి భావన ప్రజలు అర్థమవుతున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అంత టార్గెట్ పెట్టుకొని చేసేటువంటి ఉద్దేశం అంటే ఏం కనిపించలేదండి మీకు? ఏం గమనించారు మీరు పవన్ కళ్యాణ్ గారిలో? కాదండి, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించింది ఏంటి? ఆ తీరు పెద్దగా ఏం మారలేదు, అంత మెచ్యూరిటీ లేదని ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆయన ఏదో ప్రశ్నిస్తానని చెప్పేసి అన్నాడు. షేగువేరా లేకపోతే జ్యోతిరావు పూలు అంబేద్కర్ గారు చాలా మంది మహనీయుల పేరు 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పేసి అన్నటువంటి ఆ మనిషి చేసేటువంటి ప్రతి కూడా ఏదైతే కాకినాడ పోర్టు విషయంలో కావచ్చు, రైస్ విషయంలో కావచ్చు, అన్ని ఫెయిల్యూర్సే కదా. అతను వాళ్ళ హోమ్ మినిస్టర్ గారిని పట్టుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అనేటువంటిది అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుడిని ఏదైతే దమ్ము చేసి మాట్లాడేటువంటిది లేకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప ప్రతిదీ కూడా ఇప్పుడు కాకినాడ షిప్ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మరి హోమ్ మినిస్టర్ గారి మీద మాట్లాడాడు. అసలు లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు గారి చేతిలో ఉండేది. అక్కడ అసలు అతను ప్రశ్నించకుండా ఏదో ఒక దళితురాలు కాబట్టి మరి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రిని సహచర మంత్రి మీద మాట్లాడడం అనేది రాజకీయ పరిపక్వత లేదని అర్థమైపోయింది. రెండోది ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఏదో అప్పుడప్పుడు నేను కూడా ఉండానని చెప్పుకోవడం కోసం వస్తున్నట్టుంది తప్ప ఎక్కడ కూడా అతను అంత పరిణితిగా ఈరోజు వాళ్ళకి అంతర్గతంగాటువంటి వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లివర్పించుకోవడం కోసం ఏదో మాట్లాడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా మేమైతే అంత దృష్టి పెట్టి ఆయనే టార్గెట్ చేసే ఉద్దేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జగన్ గారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూస్తాడో పవన్ కళ్యాణ్ చూస్తా తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. మాకు రాజకీయ ప్రత్యర్థులు అందువల్ల ఏంటంటే ఆ కోణంలో చూస్తాం తప్ప మేము పవన్ కళ్యాణ్ ఒక్కడే టార్గెట్. పవన్ కళ్యాణ్ ఒక్కడిగా పోటీ చేస్తే ఆయన జీరో. నేను ఇప్పటికీ కూడా చెబుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ సింగిల్ గా పోటీ చేస్తే జీరోనే, అది గుర్తుపెట్టుకో. అందువల్ల అయితే మేము ఒకళ్ళు ఎక్కువ తక్కువ చేసిన ఉద్దేశం లేదు కనుక మేమేదో పవన్ కళ్యాణ్ గారు ఒక్కనే టార్గెట్ చేస్తున్నటువంటిది లేదు. అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్ జరిగి
ఏదైతే మన గేమ్ చేంజర్ సినిమాకి ఈవెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో తిరిగి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ చచ్చిపోయిన విషయంలో మరి పాపం ఎవరైనా ప్రాణాలే కాబట్టి ఆ ప్రాణాలు కాపాడే విషయంలో ఇందాక ట్రోలింగ్ చూసినట్టున్నాం. స్ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రభుత్వం నుంచి ఒక 5 లక్షల ప్రశ్న ఉంటే తెలిసింది. ఏదేమైనా సరే ఇలాంటి ఒక సినిమా నటుల పట్ల ప్రజలు కూడా ఒక వ్యామోహాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు సినిమా ప్రపంచం అనేటువంటిది ప్రజల్ని చాలా కొత్త లోకలు వేసుకునే క్రమంలో చాలా జీవితాలు సరిపోతాయి కాబట్టి ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగదోళ్ళు ఉన్నారు. చొక్కా సీతమ్మ గారు కావచ్చు, పెద్ద పెద్ద మహాన్ వాళ్ళ గురించి పూజించారు తప్ప ఇలాంటి ఈవెంట్లు చచ్చిపోవడం అనేది ఎవరు కోరుకోకూడదు. అలాంటి దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకర విషయం మేము భావిస్తున్నాం. అందువల్ల ఏంటంటే మేమైతే కక్ష కట్టి పవన్ కళ్యాణ్ గారిని మొత్తం చేర్చమని మాకు పార్టీ నుంచి ఆదేశాలు అయితే ఎక్కడి నుంచి రాలేదు కాబట్టి పరిస్థితులు బట్టి జరుగుతున్న పరిణామాలు బట్టి ఇస్తున్నట్టు దాని తప్ప అది పార్టీ పడవంటి పార్టీ డైరెక్షన్. ఓకే కనకరావు గారు, శాంతి ప్రసాద్ గారు, సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమీ కాదు, ఒకవేళ సింగిల్ గా వెళ్తే 0, ఆయన మేము అసలు పరిగణలోకే తీసుకోమని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి. వచ్చినందుకు 2019 నుంచి 4 వరకు చేసిన కోతలో గోళలో ఘోష. సార్ శాంతి ప్రసాద్ గారు, మీ స్టార్టింగ్ ఒక లాస్ట్ టైం లాగా సేమ్ ప్రాబ్లం, మరి అదేంటి ఫోన్ ఇష్యూ ఏ ఇష్యూ తెలియట్లేదు, ఒకసారి అది చూసుకోండి సార్. మీ వాయిస్ బ్రేక్. సార్ నేను వేరే ఫోన్ ద్వారా. ఓకే బాలకోటి గారు చెప్పండి వర్మ గారు. ఏం జరుగుతుంది ఏపీలో? పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా కుట్ర జరుగుతుంది. మొన్న ఏదో జరిగిన ఈవెంట్లో పుష్పాన్ని అరెస్ట్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏముంది, అసలు ఆయనది ఏమీ లేదు, సింగిల్గా వస్తేనే మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళారు కాబట్టి ఏదో వర్కౌట్ అయింది అని చెప్పి డైరెక్ట్గానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఏదో కుట్ర జరుగుతుందని వస్తున్న వార్తలు. వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా జై భీములు. వర్మ గారు, ఈ డిబేట్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ యొక్క ప్రతినిధి కూడా ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి వాళ్ళు మాట్లాడలేరు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే పరిధి, రాష్ట్ర సమస్యలు కానీ పరిష్కారాలు కానీ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలే మా పరిధి. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా మేము వాళ్ళ కోసం మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం. నేను అనేది ఏంటంటే వర్మ గారు, ప్రాణాలు వర్మ గారు పోయేవి ప్రాణాలు. ఎవరమైనా సరే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఏ ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందండి. మనం 5 లక్షలు ఇస్తేనో 10 లక్షలు ఇస్తేనో ఆదుకున్నాం, తక్షణం ఆదుకున్నాం, వెంటనే స్పందించాం, ఔదార్యం ప్రకటించాం. చాలా తప్పండి, చాలా చాలా తప్పు. తెలంగాణలో సంజయ్ థియేటర్ దగ్గర జరిగితే ఒక రేవతి కుటుంబం ఒక వీధిని పడిపోయిందండి. ఆ బిడ్డ ఎప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నాడు. నిన్న జరిగిన ఫంక్షన్ కూడా 2 యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఈ యాక్సిడెంట్ జరగాలని కోరుకున్నారా? యాక్సిడెంట్ జరగడానికి వీళ్ళు కారణమా, వాళ్ళు కారణమని ఇక్కడ ప్రాణాల మీద పంచాయతీలు పెట్టకూడదండి. ఆ మీటింగ్ జరిగింది గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్. కొన్ని లక్షల మంది వచ్చారు. లక్షల మందిని ఒక దగ్గర కూర్చోబెడుతున్నప్పుడు, ఒక దగ్గర సమీకరిస్తున్నప్పుడు ప్రాణాలు పోతాయండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి సభల్లో కూడా కందుకూరు కానీ గుంటూరు కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టింది అందుకే. ఇప్పుడు రాజకీయ పార్టీలు సభలు పెడితే ప్రాణాలు పోతే నేరం అవుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సభ అయినా తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారితో తీసుకోవాలి, సినిమా స్టార్లైనా తీసుకోవాలి. ఎందుకని నాకు అర్థం కావట్లేదండి. ప్రాణాల డబ్బులతో మనం కొలిచేస్తున్నాం. ఇదైతే చాలా బాధాకరం. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ ఏం చేయరండి, ఉండోళ్ళని అరెస్ట్ చేయట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏం అరెస్ట్ చేస్తాం? పెద్ద పెద్ద నేరగాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మీరు ఇలా ప్రోమోలో పంపిస్తున్నప్పుడు పేర్ని నాన్ని విజయసాయి రెడ్డికి జైలు తప్పదా అని మీరు ప్రశ్నించారు. ఎలాంటి అరెస్టులు చేయరండి, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దోళ్ళు కాబట్టి ముందు కేసు పెడతారు, వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళటానికి గడువిస్తాం. హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో కనుక ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అప్పటి వరకు కూడా పోలీసు ఆగుతుంది. ఆ బెయిల్ కూడా తెచ్చుకోలేనప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కోర్టులు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఆలోచిస్తుంది. జరుగుతుంది ఇదే. అందుకని ఇక్కడ ఏదో జరిగిపోతుందని కాదండి.
మీకు ఒక మాట చెప్తాను, ఒక చింతకాయల కథ చెప్తా. ఒక ఊర్లో చింతకాయలు అమ్ముతుందంట ఒక ఆమె. చింతకాయలు అని. కాకపోతే ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆ దేశపు రాజు గుర్రం వేసుకొని ఆ ఊరి మీదకి వెళ్తా ఆమెను చూస్తాడు, చింతకాయలు అమ్మే ఆమెని. చాలా అందంగా ఉంది, ఏమని కూడా రాణ్యం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని ఆమెతో మాట్లాడి వివాహం ఆడతాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి పల్లకలో ఊరేగింపుగా వెళ్తుంటే బోయిన మోస్తూ 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 అలసట వచ్చి ఒక చింత చెట్టు దగ్గర ఆపుతాడు పల్లకని. అప్పుడు ఆ పెళ్లి కూతురు చూస్తుంది ఆ చింత చెట్టుని. అక్కడున్న కాయలను చూసి రాజుగారిని అడుగుతుంది, రాజుగారు ఆ చెట్టుకు వంకర టెంకరగా ఉన్న కాయలను ఏమంటారు అని. అప్పుడు రాజుగారు అనుకుంటాడు, ఎందుకని నవ్వు కూడా రావట్లా, అలిసిపోయారు మీరు కూడా. అంటే చింతకాయలు అమ్మే ఆమె పెళ్లి చేసుకుంటే చింతకాయలు ఎట్టుంటుందో అని అడుగుతుంది. పరిపాలన ఏం జరుగుతుందో అందరికీ తెలుసండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మా అందరికీ తెలుసు, మాకు ముఖ్యంగా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి దూరం చేస్తారు. ఎవరో దూరం చేయరండి, ఎవరు కాలు దూరం అవటమే. ఇష్టం ఉంటే కలిసి ఉంటాం, ఇష్టం లేకపోతే విడిపోతాం. అది రాజకీయాల్లో సర్వసహజం. మనం అనుకున్నామా వైసీపీ పార్టీ నుంచి తండోపతండాలుగా జనసేనకి, టీడీపీకి, బీజేపీకి వెళ్తారని? అనుకోలేదుగా. మనం వెళ్తున్నారు కదా, వాళ్ళు తీసుకుంటున్నారు కదా. ఇలాంటి ప్రాణాలు పోతున్నప్పుడు కనీసంగా చట్టాలకు సహకరిస్తారని అనుకున్నాం. మొన్న ఏం జరిగింది? పేర్ని నాని గారి భార్య మున్సిపల్ చైర్మన్ హోదాలో ఆమె వాహనంలోనే విచారణకు వచ్చింది. ఆమెతో పాటు 10 మంది వచ్చారు. వాళ్ళంతా కిరిటీ దగ్గర ఉండి పోలీసు వాళ్ళని గదమాయించారు. ఎంతసేపు విచారిస్తారయ్యా, మా మేడం గారికి ఆరోగ్యం బాగలేదు, మీరు వెంటనే పంపించండి, పంపించేశారు. చూశారు ఎప్పుడన్నా ఇటువంటి విచారణలు? గత 5 ఏళ్ల ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారిని ఎలా తెచ్చారు? లేదా దేవినేని ఉమాని ఎట్లా అరెస్ట్ చేశారు? లేదా అచ్చెన్నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారు? ఎలా చేశారు? చట్టం ఎలా పనిచేసింది అప్పుడు? ఇప్పుడు ఎందుకు చట్టాలు పనిచేయటంలో? అంటే ఈ చింతకాయల కథ ఎవరంటారు? చింతకాయల కథ ఎవరంటారు అంటున్నా. 5 ఏళ్ళుగా పోరాడిన మాలాంటి వాళ్ళం అసలేను. మేము పడ్డాం కాబట్టి. 14 సార్లు అవసరమయ్యా నేను నష్టపోయాల్సిందేదో నష్టపోయా. జగన్మోహన్ రెడ్డి గారితో మాకు పేచి ఏంటండి? ఆయన పొలం తగాదు ఉంది ఆయనకి, నాకు ఆయన గట్ల పంచాయతీ ఉందా? ఈ రాష్ట్రం బాగోవాలి, అమరావతి రాజధానికి అన్యాయం జరుగుతుంది, రహదారులు పాలయ్యాం, ఏడ్చాం. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు ఇరిసికట్టెట్ట పోలీసులు కొడుతుండంటే కుమిది ఏడ్చాం. ఒక డాక్టర్, ఒక దళిత డాక్టర్ని, ఒక డాక్టర్ అచ్చెన్ననే ఒక పశుసంవర్ధక శాఖ ఈడి శవాన్ని కుక్కలు పుడితే ముఖ్యమంత్రి స్పందించకపోతే, అయ్యో ఇదేంటి పరిపాలన, ఇలాంటి పరిపాలన ఉంటే బాగోదు, రాష్ట్రం దిగాలి. ఈ రోజున లోకేష్ గారు ఒక మాట అండు, పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాడు అని చెప్పని మీరు హామీ ఇస్తే, మీరు అఫిడవిట్ మీద సంతకం పెడితే మేము పెట్టుబడులు పెడతామని పెట్టుబడిదారులు అంటున్నారంట. లోకేష్ గారు అన్నారు, మంత్రి గారు. ఎస్, నిజమే కదా. మరి పెట్టుబడిదారులకు హామీ ఇవ్వాలి కదా. ఏ ప్రభుత్వాన్ని నమ్మి 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లూలు తరిమేశారు, అమర్నాథ్ తరిమేశారని ఇదే చెప్తున్నారు. మరి పెట్టుబడులు ఎట్ట పెడతారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వస్తే నేను కూడా అడిగాను కదా, అమరావతిలో నిధులు పెడుతున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరావతిని మళ్ళీ కాదంటే ఏం చేయాలి? అమరావతికి రక్షణ ఏంటి? మనం గతంలో ఎన్నోసార్లు చెప్పా, రావణాసురుడి గారికి సీతమ్మను సంకలో పెట్టుకున్నట్టు రాజధానిలో పెట్టుకుని దొరుకుతారా? ముఖ్యమంత్రులు మారితే మరి రాజధానులు మారుతుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది, ఇప్పటికీ ఆయన 3 రాజధానులు వెనక్కి తీసుకోవాలా? ఏ వైసీపీ నాయకుడు గారు ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకంగానే 3 ప్రాంతాల మధ్య విద్వేషంగానే మాట్లాడుతున్నారు. ఆయన బ్యాగ్ తీసుకోవాలా? మరి రేపు అమరావతి మళ్ళీ తీసేస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే అంటున్నారు. మరి ఎట్లా పరిష్కారం? ఎవరు చేయాలా పరిష్కారాలు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు, విభజిత చట్టం ద్వారా వచ్చిన అమరావతి రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేర ఇచ్చిన భూములు, ఆ భూముల్లో అభివృద్ధి, మరి పర్యవసానాలను ఎలా అర్థం చేసుకోవాలి వర్మ గారు? మరి మాలాంటి వాళ్ళకైతే పెద్ద సో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలు చూస్తున్నారనా ఈ 6 నెలల్లోని? 6 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారా, చూడలేదా కాదు సార్. ఇది ప్రజాస్వామ్యం. ఇష్టం ఉండి మీరు పార్టీ పెడితే మేము కూడా చూస్తాం. మీ దగ్గర దమ్ముంటే, వర్మ గారి దగ్గర దమ్ముంటే పార్టీ పెడితే
ప్రజలు చూస్తారండి, ప్రజాస్వామ్యంలో అవకాశాలు ఇస్తారు, కాకపోతే మంచి చేస్తారని అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు ఉండోళ్ళు బాగా చేయకపోతే ఏం చేస్తారండి? ఉండ ప్రభుత్వాలు బాగా చేయకపోతే, అంటే చేయట్లేదని నేను అన్ను, చెయ్యకపోతే ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారు? పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మాకు హామీ ఇవ్వండి అని అడుగుతున్నారు. హామీ ఇవ్వాలిగా మరి ప్రభుత్వం. హామీ ఇవ్వకపోతే పెట్టుబడులు పెడతారా? అంటే ఇవ్వలేకపోతున్నారా? కాదండి, మీ ఉద్దేశం ఏంటి? ఇవ్వలేకపోతున్నారు హామీ అనా? కాన్ఫిడెంట్ గా లోకేష్ గారు చెప్పారండి, అడుగుతున్నారు, భయపడుతున్నారని చెప్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే భయం వేస్తుందని అంటున్నాడు ఆయనే. మరి ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఏం పోగొట్టాలి, ఎలా పోగొట్టాలి? అదేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వాళ్ళు అడుగుతున్న దానికి మంత్రి గారే చెప్తున్నారు. మరి పరిశ్రమలు పెడితేనే కదా ఉద్యోగాలు వచ్చేది. ఓకే, మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ తూచ్ అమరావతి అని, తూచ్ పరిశ్రమలని, వానిదంతా వీనిదంతా తంతామని అంటూనే ఉన్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి ఏమన్నాడండి, ఎంప్లాయీ వెంకటరెడ్డి గారు కూడా తంతానంటుండగా, ఉద్యోగస్తులు వెంకటరెడ్డి కూడా వాళ్ళు తంతానంటున్నాడండి. ఓకే అండి, ఓకే 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 శాంతి ప్రసాద్ గారు తంతాను అంటున్నారు. మరి అన్నింటికీ మరి కూటమి ప్రభుత్వం పెద్దలే సమాధానాలు చెప్పాలి. ఓకే ఓకే ఒక్క నిమిషం బాలకోటి గారు. శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు వినపడుతుందండి, మాట్లాడండి శాంతి ప్రసాద్ గారు, కంటిన్యూ. ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం. సరే, వైసీపీ వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని ఏమనమంటున్నారు, మంచిది, సంతోషం. అంశాల వారిగానే ఉంటే మాట్లాడుతూ ఉన్నారు, అంతకన్నా మంచి సంతోషం. ఎందుకంటే ఆ రకంగా మాట్లాడే స్కోప్ మీకు ఎట్లాగూ రాదు, కాబట్టి మాట్లాడే అవకాశం లేదు. ఏమన్నా ఇంకా నోటు దోలు ఉంటే తీర్చుకోండి, తర్వాత దాని ఫలితాలు మీరు అనుభవించండి. ఇక విషయాలకు వస్తే, నిన్న చనిపోయిన ఇద్దరు గేమ్ చేంజర్కి వచ్చి చనిపోయారు. దానికి వల్ల పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవాలని కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మీరు చెప్తున్నారు. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాను, వైసీపీ అధినేత దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఉన్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు, లీగల్ పరిజ్ఞానం అసలు ఉండదు అని. ఇది నేను ఈ రోజు కదా, మొదటి నుంచి చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తాను అన్నమాట. అక్కడ జరిగింది రోడ్డు ప్రమాదం. నేను ఇప్పుడే ఫోటో కూడా చూశాను. ఆ వ్యాన్ నేరుగా గుద్దారు, వ్యాన్ మధ్య భాగానికి గుద్దారు. అంటే ఎదురు బోదురు వెళ్ళి గుద్దుకోవడం, అది ప్రమాదం. అది స్పీడ్గా వెళ్ళటం వల్ల జరిగిన ఒక దాయకమైన విషయం. అది ఘటన కూడా, ప్రమాద ఘటన. పోనీ అది సంఘటన ఏదైతే గేమ్ చేంజర్ అనే ఈవెంట్ జరిగిందో అక్కడ జరిగితే కొంతవరకు కొంతైనా ఆ నిర్మాతలు కానీ, లేకపోతే ఆ యూనిట్ సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే మీరు అన్నట్లుగా ఇంకెవరైనా కానీ బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ అటువంటి ఘటన కాదు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకి ఈ ఘటనకి చాలా తేడా. ఇక్కడ జరిగింది 125 BNS యాక్ట్ కింద. అక్కడ చెబుతున్నది అది వేరే సెక్షన్ కింద, అది హత్యాయత్నము అనే దాని కింద వస్తుంది. అయితే బుద్ధిపూర్వకంగా చేసిన హత్య కాదు, తెలియకుండా అవగాహన ఉండి చేసిన హత్య అన్నట్లుగా దాన్ని అక్కడ చిత్రీకరించడం జరిగింది. ఆ రకంగా కేసు పెట్టింది. ఇక్కడ మీరు మాక్సిమం పెట్టగలిగిన కేసు 125 BNS. దీన్ని మన సింపుల్ భాషలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ కేసు అంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు తెలుసా ఈ కేసులో ముద్దాయిలుగా? ఎవరైతే వాహనదారులు ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళు ఉంటారో వాళ్లే ఉంటారు తప్ప మిగతా వాళ్ళు అంజులు రారు. ఈ మాత్రం కనీస పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది ఇష్టారాజ్యంగా, ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్ళ యొక్క విజ్ఞానానికి, వాళ్ళ యొక్క మేధావితనానికి జోహార్లు అర్పించడం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇక మిగిలిన అంశాలకు వస్తే మీరు ఏమైనా అడగాలనుకుంటే చెప్పండి. దానికి ఓకే, ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి ఆల్రెడీ. నాకు తెలిసి అయితే ఈయన బుజ్జి దగ్గర అయితే అది ఉంటుంది, ఆయన తర్వాత మీకు వినిపిస్తారేమో. కాలపాలెం బుజ్జి గారు, ఆ పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి, అవి మీ దగ్గర కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఇందాకే మీరు ఒకటి పంపించారు, అప్పటికే నేను చూశాను, మీరు కూడా ఒకటి పంపించడం జరిగింది. అదే దీని మీదే కాలపాలెం బుజ్జి గారు, ఒకసారి మీరు అది వినిపిస్తే శాంతి ప్రసాద్ గారు దాని మీద రెస్పాండ్ అవుతారు, నేను వినిపించి కంట. నేను చదివి వినిపిస్తాను, వినిపించండి. టైం తీసుకోవడం కన్నా దాని యొక్క జిస్ట్ చెప్పండి మాకు. నా పోస్ట్ మొత్తం అక్కర్లేదులేండి, సారాంశం చెప్పండి చాలు. సారాంశం ఏం లేదండి.
పవన్ కళ్యాణ్ గారి గురించి వెంకటరెడ్డి గారు పెట్టిన పోస్టు, పవన్ వెంటనే అరెస్ట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, పవన్ ను అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ అధికార డిమాండ్ చేశారు. గేమ్ చేంజర్ వినండి, అది వినండి, ఆ కారణం చెప్తున్నారు వినండి శాంతి ప్రసాద్ గారు, అందుకనే ఆయన వినిపించమన్నాను. చెప్పండి. అసలు ఒక్క నిమిషం అండి. మీరు దాని గురించి లెందీగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పవన్ హాజరై బైక్ పై వస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఈవెన్కి వస్తున్న అభిమానులు, 2 యువకులు చనిపోయారు. వారి వృత్తికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని అంటూ తెలంగాణలో సంజయ్ థియేటర్ వద్ద తొక్కేసలాట్లో మహిళలు వృత్తికి చెందిన కేసులో బన్నీని అరెస్ట్ చేశారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇది కీలకం కాదు. మధ్యలో ఒక వర్డ్ మిస్ అయింది. శాంతి ప్రసాద్ గారి డిమాండ్ ఏంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాజరైన పవన్ బైక్ సైలెన్సర్లు తీసి యువకులు స్టంట్ చేయాలని చెప్పారట, అందుకనే వీళ్ళు అలా చేశారట, చచ్చిపోయారట. ఇది వాళ్ళు చెప్తున్న రీజన్. బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే మళ్ళీ ఒకసారి ఆ మొత్తం వీడియో చూసుకోమని. గతంలో భీమవరంలో అనుకుంటే ఒకసారి క్లోజ్డ్ మీటింగ్ లో జరుగుతుంటే ఒక పెద్ద ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. సార్, మీరు జన సైనికులు, మీ వాళ్ళు కుర్రవాళ్ళు, చాలా చిన్న వయసు వాళ్ళు, రోడ్ల మీద బైకులకి సైలెన్సర్లు తీసి తిరుగుతున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే, ఆ రోజు తన జన సైనికులని ఆయన మెత్తగా వారిని దాన్ని ఏమంటామంటే వాళ్ళని తిట్టినట్లుగానే చేస్తూ వీళ్ళకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వాళ్ళు కొద్దిగా యువకులంటే నేను వాళ్ళకి చెబుతాను, ఒక్కసారిగా మారరు, కానీ వాళ్ళకి చెప్పుకుంటూ వెళతాను, వాళ్ళలో మార్పు తీసుకొస్తున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాలు కానీ, జనసేన కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా బైకులు సైలెన్స్లు తీసి వచ్చే వ్యక్తులు అనేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు. కాబట్టి ఆ సంఘటన గురించి ఆయన ప్రస్తావన చేస్తే, ఇక మీరు వెంకటరెడ్డి అనే పేరు ఎప్పుడైతే మీరు చెప్పారో, ఇక ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం. అతనికి బుద్ధి జ్ఞానం ఉండదు, బుర్ర అనేది అసలు ఉండదు, ఏది పడితే అది మాట్లాడతాడు, ఎటకారంతో మాట్లాడతాడు, మరి ఏదో పెద్ద మేధావులు అనుకుంటాడు. ఈ వైసీపీలో 3 మేధావులు ఉన్నారండి. ఆ 3 మేధావుల పేర్లు నేను ఒకసారి ఫేస్బుక్ లో పెట్టాను. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం. వాళ్ళ మేధావితనానికి మనం జోహార్లు అర్పించడం తప్ప, జోహార్లే, ఇంకేం అక్కర్లేదు. వాళ్ళ మేధావితనం జోహార్లు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ మగవాడికి కేసు పెట్టుకోమనండి, లేకపోతే హైకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏమనండి. పెచ్చ సన్నాసులు, పెచ్చ వేదాలు, పెచ్చ మాటలు, వాళ్ళు పెట్టే పెచ్చ పోస్టులు కూడా మమ్మల్ని స్పందించమని మీరు డిబేట్ పరంగా అడగటం ఏంటి సార్? ఎవడో లీగల్ పరిజ్ఞానం ఉన్నాడు మాట్లాడితే పని మేము అర్థం చేసుకుంటాం. దీనికి సంబంధం ఉందా? ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్ కుట్ర జరుగుతుంది, 27కి ఆయన స్ట్రాటజీ మారుతుంది అని చెప్పి మరొక వార్త వస్తుంది. సాధ్యమాది? 27 ముందుగా డిబేట్ పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నేను ఒకటి చెప్తున్నా సార్, పవన్ కళ్యాణ్ గారు అన్నది పరిణతికి చెందిన రాజకీయ వ్యక్త, అలాగే కాకుండా రాజకీయ నాయకుని కాదు, నేను ప్రజలకు సేవ చేయడం కోసం పదవులు అక్కర్లేదని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఎవరు ఏం చేయాలనుకున్నా ఏం చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు పరిణతి చెందారనేది అందరూ చూస్తున్నాం. ఇవాళ వైసీపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎంలో ఏ రోజునన్నా, ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఏ రోజునన్నా గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని ఆ సమస్యల మీద స్పందించిన తీరు కానీ డిప్యూటీ సీఎం గానీ ఎవరైనా ఉన్నారా? 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళని కూడా చూపించారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇప్పుడు ఎక్కడ మారుమూల ప్రదేశాలకి, అల్లూరు సీతారామరాజు గారి జిల్లా కూడా వెళ్ళి అక్కడ ప్రజలకి ఇప్పుడు దాకా అయిన రోడ్లు కూడా నేను నిర్మిస్తానని చెప్పి శాంక్షన్ చేసిన మహోన్నతమైన వ్యక్తి. అలాగే గుడి కడతాం, మీకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తానంటే నాకు గుడి కాదు, మీ పిల్లల చదువుకి బడి కట్టిస్తాను, బడి కావాలి ఇక్కడ అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. అలాగే అలా కారణం ఏకైక సీఎం ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో చూడండి డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. మన అందరూ చూస్తున్నాం వాళ్ళు. అలాంటి డిప్యూటీ సీఎం గారిని ఈ రోజున ఏమీ లేకుండా సింగిల్ గా వస్తే అలా ఉండేది, లేకపోతే ఎలా ఉండేది, మీకెందుకయ్యా? వాళ్ళందరూ కలిసి మా అందరి ఇష్టంతో మేము అందరం కలిసి పోటీ చేసాం, విజయం సాధించాం. మీకు సింగిల్ డిజిట్ వచ్చే నెక్స్ట్ 2029 అది చూసుకోండి ముందు. అది కాకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద ఏడవటం. ఈ వెంకటరెడ్డి అనే అతను, నేను అందుకే సార్ అసలు వెంకటరెడ్డి అనే అతను మైండ్
చెడిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు, గతంలోనే మాట్లాడాడు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడటం జరుగుతుంది. అసలు సంజయ్ థియేటర్ ఈవెంట్కి కానీ, ఇవాళ గేమ్ చేంజర్ ఈవెంట్కి కానీ, ఈ యాక్సిడెంట్కి కానీ అసలు ఏమన్నా సంబంధాలు ఉన్నాయి? ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు వాళ్ళ ఇలా మాట్లాడుతుంది తప్ప దీనికి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదో మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రజల్లో మమ్మల్ని మర్చిపోయారు, ఆల్రెడీ మర్చిపోయి 11 సీట్లు ఇచ్చారు 2029 మీకు మిమ్మల్ని అసలు మొత్తం శాంతం మర్చిపోయి సింగిల్ డిజిట్ కూడా రాదు. అది 100% వాస్తవం. అది వాస్తవం కాబట్టి మీరు అందరూ ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం జరుగుతుంది. ఈయన కనకారావు గారు బాగానే మాట్లాడటం జరిగింది ఈ రోజు వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయమంటాం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం కానీ మేము చేయమన్నారు. కానీ మీ పార్టీ వాళ్ళు చేయలేదని మీరు బొకాయించొద్దు కనకారావు గారు. 100% అధికార ప్రతినిధిగా ఉన్న మీ పార్టీ వెంకటరెడ్డి గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది. ఇది వాస్తవం, మీరు నమ్మినా నమ్మకపోయినా. దీన్ని మీరు ఒక మాట, వాళ్ళు ఒక మాట, అసలు మీకు పొంతలు లేని మాటలు మాట్లాడితే వైసీపీ వాళ్ళు కరెక్ట్ కాదు కదా. మీరు అది కూడా ఆలోచించండి. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు అసలు. మా వాళ్ళు ఎందుకంటే ఏదైతే అల్లు అర్జున్ గారు వైసీపీ ఎలక్షన్ లో వాళ్ళ స్నేహితుడికి పోయి అక్కడ వెళ్ళొచ్చినందుకే ఇదంతా జరిగిందనేటటువంటి కుట్రతో జరిగిందంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అల్లు అర్జున్ కావాలని తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన మాటలు అన్నాడు. అందువల్ల ఏంటంటే ఇది మీరు రాజకీయంగా రుద్దేటువంటి క్రమంలోనే మా వాళ్ళు కొంతమంది వాళ్ళ వ్యక్తిగతంగా కూడా మాట్లాడవచ్చు తప్ప పార్టీ నిర్ణయం కాదు, గుర్తుపెట్టుకోండి. కనకారావు గారు ఒక విషయం చెప్తున్నా సార్, నేను అసలు సంజయ్ థియేటర్ అనేది వేరే రాష్ట్రం, వేరే సీఎం. మీకు ఏదైనా ఓపుకుండి, మీకు అల్లు అర్జున్ మీద అంత అమితంగా ప్రేమ ఉంటే మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కానీ, లేకపోతే అసెంబ్లీ ముందు కానీ తెలంగాణలో నిరాదీక్ష చేసి అల్లు అర్జున్ మీద కేసును తొలగించాలి, అల్లు అర్జున్ మీద. అంతేగాని ఇక్కడ ఎందుకంటే ప్రకటనలో పలకడం. మీకు అల్లు అర్జున్ మీద ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళి చేయండి. మీరు అక్కడికి వెళ్ళి 11వ తారీఖు వెళ్ళాడు, 11 సీట్లు వచ్చినాయి, 11వ తారీఖు జైలుకి వెళ్ళాడు అని చెప్పేసి అని ఒక వరుస క్రమాన్ని పెట్టేసి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి నువ్వు కలవటం వల్ల నీకు అన్ని ప్రమాదాలు చుట్టుకునేటువంటిది ఒక పెద్ద ఇమేజ్ వచ్చి వరల్లోనే ఒక పుష్పటు సంఖ్యలో వచ్చినటువంటి దాన్ని మీకున్నటువంటి మీ ఓళ్ళు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఏమో కానీ అడుగుతూ ఉన్న ధైర్యం మీకు దమ్ముంటే మరి కందుకూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ లో 8 మంది చచ్చిపోయారు కదా, దాని మీద అరెస్ట్ ఏమి చెప్పండి. అదేవిధంగా గోదావరి పుష్పాలు చచ్చిపోయారు 29 మంది, మాట్లాడి మీరు రాజకీయంగా ఈ అంశాన్ని పుష్ప2 అంశాన్ని రాజకీయంగా మీరు దీన్ని వైరల్ చేశారు. కాబట్టి మా వాళ్ళు కూడా విషయంలో చేసి ఉండొచ్చు, కానీ పార్టీ మాత్రం దగ్గర లేవు. కాంగ్రెస్ పార్టీ కనకరావు గారు, బుజ్జి పవన్ కళ్యాణ్ గారు షీజ్ ద షిఫ్ అన్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే ఇంకోటి అన్నారు, ఇంకోటి అనలేదు. చాలా హామీలు ఇచ్చారు, అది ఏం వర్కౌట్ అవ్వలేదు. అలాగే పేరుని అరెస్ట్ అంటున్నారు, అది లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ అన్నారు, అది ఎక్కడ ఉన్నదో తెలియదు. రోజా గారు అరెస్ట్ అన్నారు, అది ఎక్కడ ఉన్నారో తెలియదు. సో ఇవన్నీ కూడా ఏదో కాలక్షేపానికి మాట్లాడుతున్నట్టున్నది కాబట్టి సీరియస్నెస్ ఇందులో లేదు అన్నది బాలకోటయ్య గారి ఆవేదన. చాలా రోజులు పెట్టి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంది. వర్మ గారు, బాలకోటయ్య గారి ఆవేదన నాకు అర్థమైంది. అతి త్వరలోనే బాలకోటయ్య గారి కోరిక నెరవేరుతుంది. ఇంకోటి షీట్ ద షిప్ అన్న విషయంలో నేను చెప్తున్నానండి, దాంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని టెక్నికల్ గా సీట్ చేయడానికి లేదు. మన దగ్గర నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న రేషన్ రైస్ ని సీట్ చేసి మాట వాస్తవం. కావాలంటే కనకారావు గారు వస్తే నేను కాకినాడ తీసుకెళ్లి ఎక్కడ ఎన్ని బస్తాలు. సరేలేండి, ఇప్పుడు కాదండి, ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అన్నారు, ఏమేని మీరు ఎవరు ఆ పోర్టు విషయం మీరు చేసినటువంటి విషయం మొత్తం కూడా ఒక్క నిమిషం కనకరావు గారు ఇస్తాను. మీరు క్రాస్ టాక్ చేస్తే మధ్యలో టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు క్రాస్ టాక్ చేస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది. అరెస్టుల పరిస్థితి ఏంటి? కనకారావు గారిని ఇప్పుడు కనకారావు గారు ఒకటే సార్, ఈ కనకారావు గారి పరిస్థితి ఏంటంటే మా వైసీపీ వాళ్ళందరినీ లోన్ అయ్యండి అర్జెంటుగా అనేది కోరిక ఉంది. దానికి టెక్నికల్ గా చాలా ఉంటాయి. అలాగే మీ దొంగలందరూ కలిసి హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాం జరుగుతుంది. ఒక్కొక్కరు అరెస్ట్ చేస్తారు, కంగారు పడిపోతారు. ఎందుకు కనకారావు గారు మీరు? కనకారావు గారు త్వరలోనే అరెస్టులు ఉంటాయండి. పండగ తర్వాత అరెస్ట్ చేశారు కదా, ఇంకా కంగారు పడమాకండి. ఒకళ్ళు ఉంటాయి. పండగ తర్వాత ఏమన్నా ముహూర్తం పెట్టారేమో, పెద్ద పండుగ ఉంటుందని ఏమన్నా ఆగారేమో, పండగ తర్వాత ఉండొచ్చని త్వరలోనే అంటున్నారంటే.
ముందస్తు బెయిల్కి వీళ్ళేమి వెళ్ళమని చేయలేరు. మీ నాయకులందరినీ. ఈ సామెత కొండంతో వెలికిన పట్టినట్టు తప్ప వీళ్ళు ఏమి చేయరు. ఎందుకంటే పీడిఎఫ్ రైస్ అనేటువంటిది 6A కింద అరెస్ట్ రైస్ సీజ్ చేసినాక ఖచ్చితంగా 6 నెలల లోపు బియ్యాన్ని మళ్ళీ సేల్ చేయాలి. కాబట్టి వాళ్ళు తీసుకున్నాక కాంట్రాక్ట్ కొరకు పంపుతారండి. ఏందో దాని కనుక ఏదో మేము తెగ తీసినట్టుగా తీసి చిప్ అన్నారు, చిప్ ఓకే షిప్ విషయం కాదు. పేరు నాని గారు రోజా గారు కాదండి. ఓకే కనకరావు గారు అన్నారు ఏమి చేయలేకపోయారు. ఓకే. వీళ్ళు కేవలం ఏంటంటే కనకరావు గారు ఒక విషయం ఉంటారా? వార్తల్లో ఉండటం కోసం, వార్తల్లో మేము కూడా చెప్పుకోవడం కోసం, ఓకే. ఎక్కడ కూడా బుజ్జి క్రాస్ టాక్ వద్దండి, అర్థం కావట్లేదు. కోసం ప్రజల డైవర్ట్ చేయడం కోసం. ఓకే కనకరావు గారు చేసేటువంటి ఓకే రిలీజ్ ద షిప్ షీజ్ ద షిప్ సరే అది అయిపోయింది. పేరు నాని గారు రోజా గారు కాదండి జోగి రమేష్ గారు వీళ్ళ పరిస్థితి ఏంటి వినండి ఒక నిమిషంలోనే నా పాయింట్ వినండి. వాళ్ళు డబ్బులు కూడా కట్టారు. సరేనండి వినండి. ఓకే పేరు నాని గారు అడిగారు డెమరేజ్ కింద కట్టినటువంటి ఏదైతే మీకు మీ 2014 నుంచి 19 వరకు ఎవరైతే రైస్ సప్లై చేయకుండా డైవర్ట్ చేశారో వాళ్ళని కూడా కేసులు పెట్టారని చెప్పి ఇప్పుడు సమాధానం చెప్పలేదు. ఏం మాడతారు అసలు మీరు? రోజా గారు డెమరేజ్ డబ్బులు కట్టారు అయిపోయింది, దాన్ని అయిపోయింది, దాని కేసులు మొత్తం తీసి ఏదో చేసామని సాధించుకోవడం చేయగలరు మీరు. ముందస్తు బెయిల్కి వెళ్తామండి, అది తప్పు కదా. ఒక్క నిమిషం బుజ్జి చంద్రబాబు గారు కేసు కూడా కనకరావు గారు ఇప్పుడు కనకరావు గారు సుప్రీంకోర్టులో ఉంది కదా, 23 కేసులు బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా. కనకరావు గారు ఒక్క నిమిషం అండి. సహజం అది. కనకరావు గారు ఒక్క నిమిషం ఇస్తారండి, వినాలి మీరు. బుజ్జి 1 మినిట్ అండి, బుజ్జి 1 మినిట్ వెయిట్ చేయండి. కనకరావు గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఆ ప్రాంతం వాసే కాబట్టి ఆయన ఏదో మాట్లాడతాను అంటున్నారు, తర్వాత మీరే మాట్లాడదు కానీ శాంతి ప్రసాద్ గారు ఆయన మాటలకు సమాధానం చెప్పండి, అందులో ఇష్యూ ఏమీ లేదంటారు. ఇస్తారు వెంటనే మీరు మాట్లాడతారు కానీ. శాంతి ప్రసాద్ గారు కనకరావు గారు మాటలకు సమాధానం చెప్పండి. వైసీపీలో వచ్చినప్పటికీ 2 రకాల వాయిస్లు ఉన్నాయి సార్. ఒకటి గౌరవప్రదమైన మర్యాదగా మాట్లాడే మన కనకారావు మాదిగ లాంటి వారు, మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన పేరు ఉన్నారు, అటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక తీవ్రవాదతో అసలు తెలివి లేకుండా మాట్లాడే వాళ్ళు అందులో 2 రెడ్లు. ఒక ఆయన బాలకోటయ్య గారు అయితే ఒక మహిళను, ఆ మహిళ గురించి ఆయన ఒక డిబేట్ లో ఒక రకంగా మాట్లాడి చెప్పారు, కాబట్టి పేరు చెప్పక్కర్లేదు. కానీ ఈ ముగ్గురు ఒక వర్గానికి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళలో ఈ 2వ వర్గం చెందిన వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు, పద్ధతి దాటరు. అందుకనే వాళ్ళని మేము గౌరవిస్తాం, వాళ్ళు అడిగిన ప్రశ్నలు మేము సమాధానం చెప్పాలి. సీజ్ ద షిప్. అక్కడ జరిగింది పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా. పీడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే హక్కు ఎవరికీ లేదు. అది 6A కింద వచ్చింది, తర్వాత పెనాల్టీ కట్టారు కాబట్టి అది సక్రమం అయిపోయింది. కుదరదండి. అసలు ఆ బియ్యాన్ని నువ్వు అసలు బోర్డర్స్ దాటించి అధికారమే, నీకు అసలు బియ్యాన్ని కలిగి ఉంటమే నేరం. ఆ బియ్యం కలిగి ఉంటమే నేరం. నువ్వు ఎట్లా కలిగి ఉంటావని. ఓకే ఇప్పుడు ఈయన పెనాల్టీ కట్టింది అన్నది పేరు నాని గారి అంశం అండి. పేరు నాని అంశం వచ్చినప్పటికీ అక్కడ ఆ అంశంలో ఇస్తాను ఒక్క నిమిషం. ప్రభుత్వం కాదు ఇస్తానండి ఒక్క నిమిషం. ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నాను. 6A కింద కేసు పెట్టి బియ్యం సీజ్ చేసినాక ఈ టెండర్ పెడతారండి. ఎవరైతే పాడుకుంటారో లీగల్స్ అవుతాయి, అవి అమ్ముకుంటారు. అది తెలుసుకోమని చెప్పండి. సరే ఒక మాట వినండి, ఒక మాట వింటారా? మీరు 6A కింద ఇప్పుడు అది మేము పెట్టట్లేదు, ఇప్పుడు మేము పెట్టట్లేదు దాన్ని. కాకపోతే మీ పార్టీ టైంలో పనిచేసిన కొంతమంది సన్నాసి అధికారులు వీళ్ళతో కుమ్ముక్క ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేయొద్దని స్పష్టంగా మేము చెప్తున్నాము. 6A కింద తీసుకోవద్దు, బిఎన్ఎస్ చట్టం కింద కేసులు బుక్ చేయమని చెప్తున్నాము. వాళ్ళు చేస్తున్నది ఆర్గనైజ్డ్ క్రైమ్, దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ విచారణ మేము కొనసాగిస్తున్నాము. అది విచారణ దశలో ఇంకా ఉన్నది. త్రూ అవుట్ ఆంధ్రాలో ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ఏ రకంగా ఛానలైజ్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ దాకా తీసుకొచ్చి ఎట్లా చేస్తున్నారు. ఎస్, ఆ షిప్ లో ఎక్కించే ముందు కూడా 3 చెక్ పోస్టులు దాటి ఆ చెక్ పోస్ట్ లో ఉన్న అధికారులు కూడా సహనిందితులే. వాళ్ళది పీడిఎస్ ధాన్యం అని తెలిసిన తర్వాత కూడా ఎట్లా వదిలేరు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. ఇక పేర్ని నాని గారి అంశం వచ్చినప్పటికీ పేర్ని నాని గారు వారి భార్య గారి పేరు మీద ఒక గోడౌన్ పెట్టారు సార్, దానికి తప్పు లేదు. కానీ ఆ గోడౌన్ లో పీడిఎస్ ధాన్యం మాయమైందని చెప్పారు. చెప్పింది ఎవరు? వాళ్లే చెప్పారు.
వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ కి లేఖ రాశారు, ఈ మాయమైన బియ్యానికి విలువ ఎంత కడితే మేము డబ్బులు కడతామన్నారు. అంటే ఏంటి, డబ్బు కట్టేస్తే ఇప్పుడు కనకరావు గారు మాట్లాడినట్టుగా నేరం తప్పిపోద్ది అనుకున్నారు. కానీ మేము అట్లా వదలదలుచుకోలేదే, మిమ్మల్ని అంత తేలిక మేము వదలదలుచుకోలే. మీతో డబ్బు కట్టించుకుంటాము, పైగా ఈ బిఎన్ఎస్ చట్టం కింద కూడా మిమ్మల్ని చక్కగా ఇరికిస్తాం. ఎందుకంటే అది బుద్ధిపూర్వకంగా చేసింది. దానికి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వెయింగ్ మిషన్ లో తేడా ఉందని. ఏంటి వెయింగ్ మిషన్ లో మరి టన్నులను మెట్రిక్ టన్నులు అంత తేడాలు వస్తాయా, అన్ని బస్తాలు తేడాలు వస్తాయా? ఈ కాకమ్మ కబుర్లు బయట ఎవరికైనా చెప్పుకోండి. కానీ దాని మీద కూడా ఖచ్చితంగా, అందుకనే పేరు నాని గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ మేనేజర్ అరెస్ట్ అవుతున్నాడు, ఆ ప్రాసెస్ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మా మేనేజర్ అరెస్ట్ చేస్తారు, అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారు. అవన్నీ నీకు తెలుసు కదా, తెలుసు కాబట్టి పత్రికా ప్రకటన పెట్టి ఏదో ఒకదంపుడు ఉపన్యాసం చేశావు. జరిగేది అదే, జరుగుతున్నది అదే, జరగబోయేది కూడా అదే. కనకరావు గారు నిన్ను ఖచ్చితంగా లోపలైతే ఖాయం. ఎందుకంటే ఆ మొత్తం ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే. మీ భార్య కాదు, మీ భార్య అమాయకంగా ఆ పేరు మీద గోడౌన్ ఉండటం వల్ల, లీగల్ గా ఆ గోడౌన్ ఆ పేరు మీద ఉండటం వల్ల ఇరుక్కుపోయింది తప్పితే ఆమె అందులో పాత్రధారాన్ని కానీ సూత్రధారాన్ని కోట్ల. దీనికి మొత్తం కర్త కర్మ క్రియ పేరు నాని. ఓకే కనకరావు గారు, తప్పు చేసి డబ్బులు కట్టేస్తాం, పెనాల్టీ కడతామంటే ఒప్పుకుంటారా అని? సార్ అవి ప్రైవేట్ కూడా వస్తుంది. సివిల్ సప్లై సంబంధించినటువంటి ఏదైతే స్టాక్ పాయింట్ గా పెట్టుకోవడం కోసం గవర్నమెంట్ కాడ నుంచి గవర్నమెంట్ వాళ్ళ కాడ పెట్టినప్పుడు ఎంతైతే క్వాంటిటీ పెడతారో, ఎంతైతే క్వాంటిటీ రిలీజ్ చేసే దగ్గర మధ్యలో వేరియేషన్ వచ్చినప్పుడు మా దగ్గర ఏదైతే షార్టేజ్ వచ్చింది కాబట్టి ఆ షార్టేజ్కి మేమే బాధ్యులమే. కారణాలు ఏదైనా కానీ, ఆ ఎలికలు కొట్టినాయా, లేదంటే మధ్యలో వాచ్మెన్ చూసారా, లేదంటే మేనేజర్ డైవర్ట్ చేసారా, ఏదైనా కానీ ఒక యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం యొక్క గౌరవప్రదంగా ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి దాంతో గౌరవప్రదంగా మేము ఏదైతే మిస్యూజ్ అయినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాని క్వాంటిటీ ఎంత ఉందో దాని ప్రకారం మేము దానికి డెమరేజ్ కింద మేము ఖచ్చితంగా ఛార్జీలు చెల్లిస్తామని చెప్పి చెప్పారు. అంతకన్నా నిజాయితీయం కావాలి. ఎస్, దొంగతనం జరుగుంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇంత అమౌంట్ కట్టాలనుకున్నప్పుడు ఆ అమౌంట్ కట్టడానికి ఇంకా లాభాలు ఏముంటే దాంట్లో వీళ్ళు ఏం సాధించాలని చెప్పేసి వాళ్ళు ముద్దాయిలు ఉండాలనుకుంటారు. ఒక యాజమాన్యం ఏదైతే ఉందో మా గోడౌన్స్ లో సరుకు పెడితే మాయమవుతున్నటువంటి అది కానీ పబ్లిక్లోకి వెళ్ళిపోతే సంస్థ దెబ్బతినది. కాబట్టి గౌరవం కోసం, ప్రతిష్ట కోసం, పరువు కోసం కడతామంటే కట్టుకున్నాక నేను అడుగుతా ఉన్నానండి, 2014-19 మధ్య ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి రైస్ మిస్యూజ్ జరిగినటువంటి రైస్ మిల్లర్స్ కానీ, రైస్ మిల్లర్లు అయితే మేము రైస్ కొని ధాన్యం కొని మళ్ళీ సివిల్ సప్లైకి ఇస్తా ఉన్న దగ్గర ఎంతమంది అయితే డ్యామరేజ్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారా అడుగుతా ఉన్నాను. ఏం చేస్తారు పేరు నాని గారు? ఏమీ చేయలేదు. మీరు పేరు నాని గారు దీంట్లో పాత్ర లేదు, ఏమీ చేయలేదు కూడా. కనకారావు గారు, నేను నేరుగా ప్రశ్న వేస్తున్నా. అంతకు ముందు మేము హత్యలు చేసాం కానీ మా మీద ఎవరు కేసులు పెట్టలేదు, ఇప్పుడు కూడా హత్య చేశారు. శాంతిప్రసాద్ గారు, బాల్కోటి గారు, దీంట్లో తప్పే ఉంది. తప్పు చెప్తారు, పేదలకు ఇచ్చే రైసు ఆ రకంగా మిస్ అవుతా, ఆ రకంగా మిస్ అవుతా. జరుగుతా ఉంటాయి. చాలా సేపు తెలుసుకోండి మీరు. ఓకే బాల్కోటి గారు, పేర్ని నాని గారిని కానీ ఎవరిని ఏమి చేయలేరు, చాలా కాన్ఫిడెంట్ గా మరొకసారి వైసీపీ అధికార అరే ఒక నిమిషం అండి శాంతిప్రసాద్ గారు, పేర్ని నాని గారిని కానీ కనకరావు గారు ఒక నిమిషం అండి, రన్నింగ్ కామెంటరీ వద్దండి, ఆపండి మీరు ఇద్దరు ఒక నిమిషం మాట్లాడారు. ఓకే, పేరు నాని గారు కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేసే సీన్ లేదు అని చెప్పి మరొకసారి లైవ్ సాక్షిగా వైసీపీ అధికార ప్రతినిధి సవాల్ విసురుతున్నారు. ఉండండి ఒక నిమిషం, బందర్లో వచ్చి కూర్చోమనండి. ఎందుకు పారిపోయాడు? బందర్లో వచ్చి కూర్చోమనండి.
ఏడగపోలేదు. ఇందాక వాళ్ళ కొడుకు కూడా చెప్పండి. జగన్ గారి చెప్పండి. రిజిస్ట్రేషన్ కోసం. చెప్పండి. ఇందాక జగన్ గారి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు. టీవీ ముఖంగా ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎక్కడ టీవీ పోలేదు, ముఖంగా ఉన్నారు. చెప్పండి. ఎక్కడ పోలేదు. మొన్న వాళ్ళ భార్య కూడా ఒక్క నిమిషం అండి, మీరు ఇద్దరుని. వెయిట్. వచ్చి ఈ విషయానికి వెయిట్ అండి. కనకరావు గారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, మీ దానికి సమాధానం ఆయన చెప్తున్నారు. బాలకోటి గారు. వర్మ గారు, సహజంగా కూటమి పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన నాలాంటి కార్యకర్తలందరూ కూడా ఆశించింది ఏంటంటే అంకుశం సినిమా విడుదలవుతుంది, హీరో రాజశేఖర్ గనక విలన్ గనక చార్మినార్ చౌరస్తా దగ్గర లుంగీ మీద కడ్డారితో ఏడ్చుకొచ్చినట్టుగా వైసీపీ పరిపాలనలో తప్పులు చేసిన వాళ్ళందరినీ ఏడ్చుకొస్తారని అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో చార్మినార్ లేదు కదా, అందుకే నెయ్యలేదేమో. లేదా విక్రమార్క సినిమా విడుదలవుతుంది, రవితేజ లాగా రైల్వే స్టేషన్ లో కూర్చోబెట్టేసి వరుసగా చూపిస్తారని అనుకున్నాం. విషయం ఏంటంటే వైసీపీ పరిపాలనప్పుడు మేము మాట్లాడిన నేరాలు, పాపాలు, శాపాలు, ద్రోహాలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో జరిగిన పరిపాలన లోపాలు చాలా కుప్పల కొద్ది వస్తున్నాయి. ఇప్పుడు పేర్ని నాని గారి విషయం కూడా అదే. 7,000 బస్తాలని పందికొక్కులు తిన్నాయి. 7,000 బస్తాలకి తూకం కాట తేడా వచ్చింది. 7,000 బస్తాలను గుమస్తాలు తరలించిపోయారు. అంటే ఇంతకంటే సిగ్గుచేటైన పరిస్థితి ఆ పార్టీలో ఇంకోటి ఉండదు. నిజంగా అయితే ఈ జరిగిన నేరాన్ని వాళ్ళు అంగీకరించినట్టే, డబ్బులు కడితే మేము విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు మా గ్రామాల్లో మేము విలేకరుగా వార్తలు రాస్తాం. ఎవడో ఒక బస్తా బియ్యం తీసుకెళ్తూ ఉంటాడు, రేషన్ బియ్యం రిక్షా మీద, వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి గుంజి లోపలేసి కుమ్మేస్తారు. ఆ రేషన్ షాపుని సీజ్ చేస్తారు. నేనేదో బంగారం దొంగతనం చేసి రికవరీ కోసం పలానా చోట అమ్మానని చెప్తే చట్టం ఊకుంటుందా? తప్పనిసరిగా చర్యలు తీసుకోగలగాలి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటాననే మాట చెప్తుంది. సరే, ప్రభుత్వానికి సంబంధించిన ఇబ్బంది, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళకి సంబంధించిన సమన్వయం ఏదైనా కూడా వీటి మీద తీసుకోవాలి. అలా తీసుకోగలిగితే కనకారావు గారు కూడా మాట్లాడరట. ఒక కనకారావు గారే కాదు, తప్పు చేసిన వాళ్ళ మీద తీసుకోండి, కక్షపూరితంగా ఎవరి మీద తీసుకోవద్దు. అంటే అప్పుడు చట్టం క్రమంగా ఉంటుంది. మనం చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే చట్టం కొందరు అంటే కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదని ఒక చర్యలు తీసుకోవాల్సిందే. నేను చెప్తానండి, కోట ప్రభుత్వం వచ్చినా కానీ కాదంబరి విషయం బయటకు వచ్చింది, కాకినాడ పోర్టు వ్యవహారం బయటకు వచ్చింది, అలాగనే కాకినాడ పోర్టు భూముల లావాదేవీలు వచ్చింది. బుజ్జి ఒకటండి, బాలకోటయ్య గారు మాట్లాడుతూ అంకుశం సినిమా రిలీజ్ అవ్వాలి, ఇంకా రిలీజ్ అవ్వలేదు అంటున్నారు. రిలీజ్ అవుతుంది సార్, కంగారు పడమాకండి. ఎందుకనంటే మనం అనిల్ కుమార్ విషయంలో చూసాం. అలాగే మొన్న కడపలో ఒక ఎంపీడీఓ మీద చేసుకున్న వైసీపీ కార్యకర్తని, నాయకుడిని స్థానిక పోలీసులు అంకుశంలో సీఎం రాజశేఖర్ విలన్ ఎలా కొట్టుకుంటే తీసుకొస్తాడు, అలాగే షర్టు పట్టుకుని ఈడ్చుకురావడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే శిక్షిస్తారు గవర్నమెంట్. 100% కూటమి ప్రభుత్వం ఏ ఒక్కడిని తప్పు చేసిన ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదు. అంకుశం సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, బోరగడ్డ అనిల్కి తగిన చేష్ట జరుగుతుంది. అలాగే ఈ ఎంపీడీఓ గారిని అనుచితంగా వ్యవహరించి చేసుకున్న వైసీపీ కార్యకర్తను కూడా అలాగే శిక్షించడం జరుగుతుంది. అలాగే కనకారావు గారికి ఒకటి చెప్తున్నా సార్, మీ నాయకులందరూ నిజాయితీ పరులే. మీ పీడిఎస్ రైస్ పందికొక్కులు తింటే 700 బస్తాలు, ఇలా పేర్ని నాని గారు వాళ్ళ కుటుంబం బయటికి వెళ్ళిపోయి ఉండవలసిన అవసరాలు లేవు, హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరాలు లేవు. దయచేసి అవి గమనించాలి. ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి మాట్లాడామంటే నిజాయితీగా మాట్లాడాలి సార్. ఎప్పుడైనా సరే నిజాయితీగా మాట్లాడితేనే అప్పుడు మనం ప్రజలందరిలో మనం నమ్ముతారు. అంతేగాని మనం ఏదో వాళ్ళు వచ్చాం కదా అని ఏది మడితే అది మాట్లాడేస్తే పందికొక్కులు 700 బస్తాలు అయితే తినవు. అదే వెయిట్ తేడా కూడా 7,000 బస్తాలు 700 కూడా కాదు. చూడండి ఎంత ఘోరమైన విషయం ఇది. అది కాకుండా మేము తప్పు చేస్తాం కాబట్టి డబ్బులు కట్టేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు చేసిన వాళ్ళందరూ అంటే మీ అవసరాల కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని మీ సొంత అవసరాల కోసం వినియోగించేసుకుని మీ అధికారం కోల్పోయాక మీరు ఆ అమౌంట్ ని తిరిగి ప్రభుత్వాన్ని జమ చేయడం అనేది అది న్యాయమా అన్యాయం మీ మనశ్శాంతిగా మీ గుండె మీద చేతులు చెప్పాలి. వాళ్ళ యొక్క దొంగతనాల వల్ల
యాజమాన్య చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం జరిగే సంఘటనలండి అండి. మా ప్రకాశం జిల్లాలో చూసుకుంటాం, గుంటూరు జిల్లా చూసుకోండి, కోల్డ్ స్టోరేజ్ లో మిర్చీలు అమ్ముకున్నటువంటి రైతులు తెలియకుండా, కోల్డ్ పెడితే రైతులు తెలియకుండా శనగలు కావచ్చు, మిర్చి కావచ్చు 90-47 చెప్పమని సార్. ఇవాళ 2024లో ఉన్నాం మనం. 90-47 చెప్పమని మీరు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ యజమాన్యం నిర్లక్షిస్తున్నారు. మేనేజర్ అన్ని వేల బస్తాలు మేనేజర్ జరిగి ఉండొచ్చు, లేదంటే ఎలికలు కొట్టుండొచ్చు, లేదంటే ఆ షార్టేజ్ రావచ్చు. ఎందుకంటే షిప్ లో నుంచి మాట్లాడింది అది మాట్లాడేదానికి ఒక అర్థం ముందు కేసులు పెట్టారా? అంత ముందు మీరు కేవలం రాజకీయ కుట్రతోటి రాజకీయ వేధింపులు చేసే రాజకీయ పెట్టాలి, పొలం నేను పెట్టాలి, రోజా గారు